ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆయన మీద ఏగ వాలనివ్వకుండా కాపాడారు. ఏ విధంగా అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. వెంటనే అపోజిషన్ పార్టీస్ ఏమంటాయండి, వెంటనే హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మాకు ఎవిడెన్స్ ఉన్నాయి, మల్లికార్జున గారు అందరూ మాట్లాడారు. కానీ యుద్ధం అయిపోయింది. ఇప్పుడు అమిత్ షా గారి పేరు కూడా రాదు. ఎందుకు రాదు అంటే రాహుల్ గాంధీయే రానివ్వరు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మీద డజన్ కొద్దీ కేసులు ఉన్నాయి, డిఫమేషన్ కేసులు ఉన్నాయి, ఓకే, హెరాల్డ్ కేసు ఉన్నాయి, ఎన్నో కేసులు ఉన్నాయి, పౌరసత్వం రిలేటెడ్ కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఉండేది హోంమంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ కేసుల కోసం ఏదో కొంచెం మేలు చేస్తే రాహుల్ గాంధీ గారు అమిత్ షా కోసం మాట్లాడలేదు, అంతే సింపుల్. ఇది ఎవిడెన్స్. అమిత్ షా గారిని కాపాడడానికి మోడీ గారు ఆర్ఎస్ఎస్ రంగంలో దిగింది. ఆయన మీద ఏగ వాళ్ళనివ్వలేదు, ఆ పేరు కూడా తీసుకురానివ్వలేదు. ఇది ఎవిడెన్స్ అనమాట. అంటే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్కి బ్యాడ్ నేమ్ ఎక్కడ రాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆయన తప్పిదం, ఆయన స్వయం కృతాపరాధం కాదు, ఆ యోధుడిది. కాబట్టి ఇది బిగ్గెస్ట్ ఎవిడెన్స్ మీకు. ఈ విధంగా అమిత్ షాని మోడీ గారికి వారసుడుగా అంగీకారం జరిగిపోయింది. సెప్టెంబర్ 17 తర్వాత మోడీ గారు ఎవ్వరు ఉండమన్నా ఆ పదవిలో ఉండరు. ఆయన పెట్టిన నిబంధనే ఇదే. ద్వయం మోడీ అమిత్ షా ద్వయమే పెట్టింది, ఆర్ఎస్ఎస్ అంగీకారంతో పెట్టింది. ఇప్పుడు ఈయన ఈ 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ చేశారు, ఇంకో 6 నెలలు చేస్తారు, దిగుతారు. కరెక్ట్గా మంచి సందర్భంలో ఆయన పదవిలో ప్రధానమంత్రి వారసత్వం ఇంకొక ఆయనకి ఇచ్చి దిగుతున్నారంటే ఒక అద్భుతం. ఈయన ఉండరు. అమిత్ షా గారు సెప్టెంబర్ 17వ తారీఖు నాటికి భారతదేశానికి ప్రధానగా మోడీ వారసుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.